మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము మనకు నిత్యము మేలు కలుగుటకై. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడు మేలు కలగాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా కొన్ని నియమాలను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. వాటిలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ వచనం 25వ వచనం మనం చదువుకుందాం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నట్లు మనకు నీతి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మేలు కలగాలంటే నిత్యము దేవుని కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఏవైతే చెప్పాడో చేయమని అవి మనకు చేస్తే మనకు మేలు కలుగుతుంది. అంతేకాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో 3వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేటిని పై వచనంలో మనం గమనించినట్లయితే కట్టడలను, ఆయన యొక్క విధులను అని అంటున్నాడు. వాటిని అనుసరించి నడుచుకుంటే మనకు మేలు కలుగుతుంది అంటున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు ఐగుప్తీయుల బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వారిని దేవుడు పోషించాడు అరణ్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా విడిచిపెట్టకుండా వారికి ఏ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తన సంతానము స్వతంత్రించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేయాలి, దేవుని ఆశీర్వాదం పొందాలన్నా, వారికి మేలు కలగాలన్నా, వారికి నీతి కలగాలన్నా, వారు ఆశీర్వదించబడాలన్నా ఏం చేయాలని ఆ చెప్పిన క్రమంలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు, కట్టడలు, శాసనాలను దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు ఈ అధ్యాయంలో ఉంటుంది, నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించే వాటన్నింటినీ కట్టడలను, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గాయకొనుసు నువ్వు దీర్ఘాయుష్మంతుడొగినట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దీర్ఘాయుష్ కలగాలన్నా మనం దేవునికి భయపడాలి. ఆయన కట్టడల ఆజ్ఞను బట్టి జీవితకాలం అంతయు కూడా నడుచుకోవాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో మనం గమనించినంత భక్తుడైన పౌలు అంటాడు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధించిన విధులు, కట్టడలు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అవుతావు అని అంటాడు. అంటే మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో, అంటే ప్రేమ అంటే అతన్ని క్షమించాలి, అతనికి మేలు చేయాలి, అతన్ని కష్టాల్లో వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలి, ఇవన్నీ కూడా ప్రేమలో భాగం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు, కట్టడలను మరి నడుచుకుంటామో, మన ఇతరుల్ని ప్రేమిస్తే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతారని పౌలు అంటాడు. కాబట్టి అందుకనే మనకు నిత్యం మేలు కలగాలంటే దేవుని మాటలు మనం వినాలి, వాటిని బట్టి మనం గైకొని నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అభివృద్ధి నొందునట్లు అని అంటున్నాడు. మనం అభివృద్ధి పొందాలన్నా కూడా దేవుని ఆజ్ఞలు బట్టి మనం నడుచుకోవాలి అంటున్నాడు. ఇక్కడ 17వ వచనం తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువును వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారం పితరులతో ప్రమాణం చేసిన మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయవలెను. ఇక్కడేమంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీకు మేలు కలగాలన్నా, నీ శత్రువులను నువ్వు వెళ్ళగొట్టాలన్నా, అంతేకాదు నువ్వు ఏ స్వాధీనపరచుకోబోతున్నావో ఆ దేశంలో ఎట్లా ఉండమంటున్నాడు, యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలంటున్నాడు. దేవుని దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరము ప్రియులారా గమనించాలి, మనకు మేలు కలగాలన్నా, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలన్నా దేవుని మాటకు మనం లోబడాలి. అంతేకాదు మన పిల్లలకు కూడా వాటిని నేర్పించాలి. వారు పనుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ప్రతి సమయం ముందు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వారికి తెలియచేస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు భక్తుడు, నా పాదములకు వెలుగు, నా త్రోవకు దీపము అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియలేని వారికి తెలివి కలిగిస్తుంది అని అంటాడు వాక్యం. నీ శాసనములను నేను
అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలుగుతుంది అంటాడు. అంతేకాదు నీ శాసనం నేను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నా యొక్క వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అని అంటాడు భక్తుడైన దావీదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడాలండి. అప్పుడు గొప్ప మేలును, అత్యధికమైన మేలును మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆ రీతిగా ప్రభు మాటకు మనం లోబడదాం, ప్రభు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎప్పుడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఈ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మేము ఇచ్చినప్పుడు మాకు అత్యధికమైన మేలు కలుగుతుంది, ఆశీర్వాదమును, అభివృద్ధిని కలుగుతుంది. అంతేకాదు ప్రభా, మేము ఇదిగో ప్రభా, మేము మీ పరలోకమందు మేము ప్రభువా ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఉత్తమమైనది, యథార్థమైనది, నీతి కలిగి మేము బ్రతకాలని మీరు తెలియజేస్తున్నారు. అట్టి జీవితాన్ని మాకందరికి ప్రసాదించండి. మీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగుంచి ఆ రీతిగా నడుచుకొనుటకు తగిన జ్ఞానమును మాకు ప్రసాదించి దీవించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి ఉదయ కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.